అది వేసవికాలం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరన్నా ఇంటి నుంచి బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. అంత ఎండలున్నాయి ఆ గ్రామంలో. అయితే ఆ సమయంలోనే ఆ గ్రామానికి ప్రసాదు, శారద అనే దంపతులు వచ్చారు. ఆ ఎండలో అటూ ఇటూ చూస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఈ అనామిక వాళ్ళ ఇల్లు ఎక్కడద్దెకి తీసుకున్నారో అర్థం కావటం లేదే. ఎవరినన్ను అడిగి తెలుసుకుందామంటే ఒక్క పురుగు లేదు బయట. ఈ ఎండ నిప్పులు గురుస్తుంది. అసలే ఆరోగ్యం బాగోలేదు. ఈ ఎండలో అనామిక వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళటం కష్టమేననుకుంటా. అవునండి, మనుషులు కాదు కదా, కనీసం ఒక మొక్క కూడా పాచగా లేదు. అంతా ఎండిపోయి ఏగిసి కొడుతుంది. ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళైపోతున్నాను. అప్పుడే అనామిక కంగారుగా అక్కడికొస్తుంది. మావి గారు, అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారా? నేను మీకోసమని బస్టాండ్ దగ్గర వెతుకుతున్నాను. పదండి పదండి, త్వరగా ఇంటికి వెళ్దాం. ఈ ఎండలో ఎక్కువసేపు ఉంటే వడదెబ్బ తగలొచ్చు. అసలే మీకు ఒంట్లో బాలేదని చెప్పారు కదా. అమ్మయ్యా, వచ్చావా తల్లి? పదమ్మా పద, త్వరగా వెళ్దాం. ముగ్గురూ కలిసి అనామిక ఉంటున్న పెంకుటింటికొచ్చారు. బయట వడగాల్పులు వేస్తున్నా ఆ పెంకుటింటి లోపల మాత్రం అద్భుతమైన చల్లదనం ఉంది. పైన పెంకులు, కింద చెక్కలు ఉండటం వల్ల ఆ ఇల్లు సహజమైన ఏసీలా అనిపించింది. అమ్మయ్యా, బయట అంతే అంటున్నా ఈ పెంకుటింటి లోపల ఎంత చల్లగుందో చూసారా? ప్రాణం లేసొచ్చినట్టయింది. అవును శారద. ఇంతలో రమేష్ లోపలికొస్తాడు. నాన్నా, అమ్మా, ఎలా ఉన్నారు? అసలు మీ సమస్య ఏంటో చెప్పండి. మిమ్మల్ని మంచి హాస్పిటల్ని నేను చూపిస్తాను. ఏముందిరా, వయసు పెరుగుతోందిగా. నాకేమో మోకాలు నొప్పులు ఎక్కువైనాయి. మీ అమ్మకేమో తరచూ జ్వరం వస్తుంది. ఆ నిమ్ము అస్సలు తగ్గట్లా. ఎక్కడ చూపించినా నయం కావట్లేదురా. మరేం పర్లేదు నాన్న, నేను రేపు మిమ్మల్ని మంచి హాస్పిటల్లో చూపిస్తాను. వద్దురా రమేష్, మీ దగ్గర ఇప్పుడంత డబ్బు లేదని నాకు తెలుసు. అందుకే మేము నిర్ణయానికి వచ్చాం. నేను నీ దగ్గర ఈ పెంకుటింట్లోనే ఉంటానురా. మీ అమ్మ సురేష్ వాళ్ళ మేడలో ఉంటుంది. దీనికి మీరు ఒప్పుకుంటేనే మేమిక్కడ ఉంటాం. అదేంటి నాన్న, మీ ఇద్దరు కలిసే ఉండొచ్చు కదా? లేదురా, మీ పరిస్థితి బాగున్నప్పుడు మేమిద్దరం భారం అవ్వడం మాకిష్టం లేదు. పైగా సురేష్ ఇల్లు కూడా ఇక్కడ దగ్గరేగా, నేను ఆడికి వెళ్తానులే. అవునత్తయ్య, ఈ వీధి చివరున్న ఆ పెద్ద బంగ్లానే సురేష్, అవని వాళ్ళ ఇల్లు. సరేనండి, ముందు భోజనం చేసి వెళ్ళండి. వద్దులే అమ్మా, అక్కడికి వెళ్ళాక తింటానులే. నన్ను అక్కడ వదిలిపెట్టిరా. అనామిక తన అత్తగారిని తీసుకుని ఆ వీధి చివర ఉన్న పెద్ద బంగ్లా దగ్గర వదిలేసి వస్తుంది. శారద ఆ మేడలోకి అడుగుపెట్టింది. అనామిక తిరిగి ఇంటికి చేరుకుంది. శారద గుమ్మం ముందు నిలబడి లోపలున్న వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. కానీ ఏసీ గదుల్లో ఉన్న వాళ్ళకి ఆ పిలుపు వినిపించినా ఎవ్వరూ బయటికి రావటం లేదు. చివరికి లోపల నుంచి అవని గొంతు వినిపించింది. ఎవరది? ఈ బిచ్చగాళ్ళెవరో లోపల వరకు వచ్చి అరుస్తున్నట్టున్నారు. మా దగ్గర ఇచ్చేవేమీ లేవు. వెళ్ళండి వెళ్ళండి. అప్పుడే సురేష్ హడావిడిగా బయటకొస్తాడు. గుమ్మం దగ్గర నిలబడి తన తల్లిని చూస్తాడు. అమ్మా, నువ్వా? ఎప్పుడొచ్చావమ్మా? రారా, లోపలికి వెళ్దాం అని తల్లిని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఓ ఓ మీరా అత్తయ్యగారు? ఎవరో బిచ్చగాడు అనుకున్నాను. సరే సరే, ఏవైనా తాగుతారా? జ్యూస్ లాంటివి ఏమైనా తీసుకురానా? ఓ వద్దులే తల్లి, అసలే జలుబు చేసింది. ఆ జ్యూస్ తాగితే ఇంకా ఎక్కువ అవుద్ది. అవును కదా, జలుబు చేసిందన్నారు. సరే కానీ అత్తయ్య గారు, మామయ్య గారేరి? ఆయన మీతో రాలేదా? వచ్చారమ్మా. ఆయన అనామిక వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నేను నీ దగ్గర ఉందామని వచ్చాను. ఏంటి, మామయ్య గారు ఆ చిన్న పెంకుటింట్లో ఉంటారా? ఎలా ఉంటారు అత్తయ్య అక్కడ? అసలే ఎండలు మండిపోతున్నాయి. పైగా వాళ్ళ దగ్గర మందులకు కూడా డబ్బు లేదు. మామయ్య గారు కూడా ఇక్కడికి వస్తే బాగుండేది కదా. నేనే ఇక్కడ ఏదైనా పెద్ద హాస్పిటల్లో మిమ్మల్ని ఇద్దరిని చూపిస్తాను కదా. ఆ పెంకుటింట్లో ఉంటే ఏం తగ్గుతుంది? అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడం మంచిది కదా. పర్వాలేదులే అమ్మా, వాళ్ళకున్న దానిలో వాళ్ళుంటారు. నీకెందుకమ్మా బాధ? అవని మాటల్లోని హేళన శారదకి బాగా అర్థమవుతుంది. డబ్బుందన్న పొగరుతో అనామిక వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్న అవని ప్రవర్తన సురేష్కి కూడా నచ్చటం లేదు. కొంత సమయం గడిచింది. అవని ఇంట్లో రకరకాల ఖరీదైన వంటకాలు సిద్ధమయ్యాయి. అవని మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకుండా పని మనిషి కాంతమ్మను పిలిచి అత్తగారికి భోజనం వడ్డించమని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాంతమ్మ ఎంతో వినయంగా శారదని భోజనానికి పిలిచింది. అమ్మగారు, భోజనం సిద్ధమైంది, రెండమ్మ వడ్డిచ్చేతను. టేబుల్ మీదున్న రకరకాల వంటకాలను చూసి ఆశ్చర్యపోయిన శారదమ్మ, బాబోయ్, ఇన్ని కూరలే!
ఇవన్నీ ఎందుకు కాంతమ్మా ఇంత వృధాగా ఖర్చు పెట్టడం తప్పించి ఇంత ఆహారం ఎవరు తింటారని. ఏవో నమ్మగారు, చిన్నమ్మగారు మీకోసమని ప్రత్యేకంగా ఇవన్నీ చేయించినారమ్మా. సర్లే నేను ఒక్కదాన్ని ఏం తింటా, నువ్వు కూడా వచ్చి ఇక్కడే కూర్చో కాంతమ్మా, ఇద్దరం కలిసి తిందాము. వద్దు అమ్మగారు, మేమెప్పుడు ఇంట్లో వాళ్ళతో కలిసి కూర్చోలేదు, అట్ట తినకూడదమ్మా. చిన్నమ్మాయి గారికి తెలిస్తే అసలు ఒప్పుకోరు, నన్ను పనిలో నుంచి తీసేస్తారు. అదేం లేదులే, ఇంత భోజనం వృధా చేయడం కంటే నువ్వు కూడా తింటే కాస్త పుణ్యం ఉంటుందిగా. కూర్చో. అవునే సురేష్ని కూడా రమ్మని పిలు. వాళ్ళు ఇందాకే భోజనం చేశారమ్మగారు, ఇవన్నీ మీ ఒక్కదాని కోసమే చేయించారు. శారద బలవంతంగా కాంతమ్మను కూర్చోబెడుతుంది. పర్వాలేదు, నా మాట విను, నువ్వు కూడా తిను, అందరూ మనుషులమే కదా. శారద బలవంతం మీద కాంతమ్మ భయపడుతూనే భోజనం చేయటానికి కూర్చుంది. ఇద్దరూ కలిసి తింటూ ఉండగా అప్పుడే అక్కడికి అవని వస్తుంది. కాంతమ్మ, అసలు నీకెంత ధైర్యం? మర్యాదగా ఇక్కడి నుంచి లేస్తావా లేదా? సేనమ్మాయి గారు, అది ఈ పొద్దమ్మగారే బలవంతం చేశారమ్మా. అత్తయ్య గారు, ఇదేం పద్ధతి? పని మనిషిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతారా? ఇది మీ అనామిక పెంకుటిల్లు అనుకుంటున్నారా? ఎవరైనా ఎక్కడైనా కూర్చొని తినటానికి? ఇది నా ఇల్లు, ఇక్కడ కొన్ని పద్ధతులంటూ ఉంటాయి. అవని తను కూడా మనిషే కదమ్మా, భోజనం వృధా అయిపోద్దని నేనే పిలిచానమ్మా. వృధా అయితే కుక్కలుగా వేస్తాం కానీ ఇలా పనాలని నెత్తినెక్కించుకోం. అసలు ఈ ఎండలు మండిపోతుంటే మీరొచ్చి నా ఇంట్లో కొత్త గొడవలు మొదలు పెడుతున్నారు. మీకు ఆ పెంకుటింటి అలవాట్లుంటే అక్కడే ఉండాల్సింది. ఇక్కడికి వచ్చి నా ఇంటి పరువు తీబాకండి. ఆ కాంతమ్మ తిన్న ప్లేట్ని ఇప్పుడే పాడే. అవని మాటలకు శారదమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆపుకొని మౌనంగా ఉండిపోతుంది. డబ్బున్న చోట మనుషుల కంటే పద్ధతులకే విలువెక్కువని ఆమెకు అర్థమైంది. అవని అనాల్సిన మాటలన్నీ అనేసి విసుగ్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడ నిలబడి ఉన్న శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా సురేష్ అక్కడికొచ్చాడు. అమ్మా, ఇక్కడ మనుషులకున్న విలువ కంటే డబ్బుకి విలువెక్కువమ్మా. మనం అందరం మనవాళ్ళు అనుకుంటే ఇక్కడ కుదరదు. అవనికి అది అస్సలు నచ్చదు. నన్ను క్షమించమ్మా. సురేష్ కాంతమ్మ వైపు తిరిగి, కాంతమ్మ, నన్ను క్షమించు. నీకేమైనా కావాలంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పాను కదా. నువ్విక్కడ కలిసి కూర్చోవటం వల్ల నాకేం ఇబ్బంది లేదు. కానీ మీ అమ్మగారి గురించి నీకు తెలుసు కదా. నువ్వు కూడా మా అమ్మలాగే అనుకుంటాను ఎప్పుడు. కానీ అవని అలా అనుకోదు. అమ్మిక్కడున్న ఈ రోజులు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు కాంతమ్మ. అట్టగే బాబు గారు, తప్పంతా నాదే, నేను వెళ్తున్నానయ్యా. కాంతమ్మ వెళ్ళిపోయాక శారద మౌనంగా భోజనం ముగించి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళింది. కాని గదిలో సురేష్ అవని మధ్య గొడవ మొదలైంది. అవని, అమ్మతో అలా మాట్లాడడం నాకసలు నచ్చలేదు. తను మన ఇంటికి చుట్టం కాదు, నాకమ్మ. ఒక పని మనిషితో కూర్చుని తింటే అంత పరువు పోయేదేముంది? అవును, నా పద్ధతులు నాకుంటాయి. మీ అమ్మని తీసుకొచ్చి నా డైనింగ్ టేబుల్ మీద పంచాయతీలు పెడతానంటే కుదరదు. ఇష్టం ఉంటే ఉండమనండి, లేకపోతే ఆ పెంకుటింటికి పంపించేయండి. నా ఏసీ గదిలో ఈ గొడవలవి నాకొద్దు. నీకు అహంకారం ఎక్కువైపోయిందవని. మనుషుల కంటే నీకు హోదాలే ఎక్కువయ్యాయి. ఇద్దరూ గొడవపడి ఎవరి దారి వారు చూసుకొని విడివిడిగా బెడ్ మీద పడుకున్నారు. అదంతా చాటుగా విన్న శారద మనస్సు కలుక్కుమంది. నా వల్లే వీళ్ళిద్దరికి గొడవలు వస్తున్నాయా? 10 కాలాల పాటు చల్లగుండాల్సిన వీళ్ళ సంసారంలో నా వల్ల మంటలు పుడుతున్నాయా? అక్కడ మనసుల మధ్య మంటలు పుడుతుంటే ఇటుపక్క అనామిక పెంకుటింట్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంట్లో అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. మావి గారు, ఈ వెల్లుల్లి చారు వేసుకోండి, మీ ఒళ్ళు నొప్పులకి చాలా మంచిది. అబ్బా, ఎంత రుచిగా ఉందోనమ్మా. నాకెందుకో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని బాధగా అనిపిస్తుంది తల్లి. అదే మాట నాన్న, మీరు మా దగ్గర ఉన్నంతకాలం మాకు పండగే. అనామిక మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది, మీరే చింత పడకండి. అతను నవ్వుతూ తప్పకుండా ఉంటానని చెప్తాడు. ఇంత మంచమ్మాయి మన ఇంటి కోడలైంది, తను కోడలు కాదు కూతురు అని పొగుడుతూ ఉంటాడు. ఇక అనామిక మామగారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆయనకు అవసరమైన మందులు, సమయానికి భోజనం అందిస్తూ సేవ చేస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రమేష్ తన తండ్రి ప్రసాద్ని మోకాల నొప్పుల పరీక్ష కోసం హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అటుపక్కన సురేష్ ఇంట్లో కూడా శారదకు జ్వరం తగ్గకపోవటంతో శారద అవని దగ్గరికి వెళ్ళి, అవని, జ్వరం ఎందుకో తగ్గట్లేదు తల్లి, ఓసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామా? మీరు కూడా వస్తారా? మేమెందుకు అత్తయ్య గారు, మాకు చాలా పనులున్నాయి. మీ పక్కన పని మనిషి కాంతం ఉంది కదా, తనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది, బాగా చూసుకుంటుంది కూడా. తనతో కలిసి వెళ్ళండి. సురేష్ కోపంతో, అవని,
చాలా ఆపు. అమ్మా నూరా, మనం ఇప్పుడే వెళ్దాం. కారు తీస్తున్నాను, పద. సురేష్ తన తల్లిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అదృష్టవశాత్తు అదే హాస్పిటల్లో రమేష్ ప్రసాద్ కూడా ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అన్నయ్య, నీ దగ్గర డబ్బు లేకపోయినా నాన్నని అమ్మని ఎంతో బాగా చూసుకుంటున్నా. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా భార్య అహంకారం వల్ల నా సొంత అన్నయ్యతో కూడా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. సురేష్, ఎలా ఉన్నావు తమ్ముడు? అమ్మకెలా ఉంది? అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడితే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అందుకే నీతో మాట్లాడడం లేదు. కానీ నేను సంతోషంగా మాత్రం లేనన్నయ్య. మీతో కలిసి ఉన్నప్పుడే నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ణి. నాకు పెళ్లి కాకముందే ఆనందం ఉండేది. ఇప్పుడంతా పోయింది. సురేష్ బాధగా తన తల్లి శారదను తీసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో జరిగిన ఆ చేదు అనుభవం తర్వాత రమేష్ ప్రసాద్ ఇద్దరూ భారమైన హృదయాలతో పెంకుటింటికి చేరుకున్నారు. సురేష్ పడుతున్న ఆవేదనను చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. రమేష్ ఇంట్లోకి రాగానే అనామికతో జరిగిన విషయం చెప్పి చాలా బాధపడ్డాడు. అనామిక, సురేష్ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆస్తున్నవాడు సంతోషంగా లేడు. తన భార్య అహంకారం వల్ల కన్నవాళ్లతో నాతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అవును రమేష్, డబ్బున్న కుటుంబానికి ఇచ్చి మనమే చాలా తప్పు చేసాం వాణ్ణి. వాడిల్లరికం అల్లుళ్ళా ఏలినా అక్కడుండలేక తిరిగి వచ్చేశాడు. కానీ ఈ భార్యతో వాడికి సుఖం లేదు. డబ్బాస, డబ్బు పిచ్చి ఉన్నాళ్ళు ఎప్పుడు ఇట్టాగే అహంకారంతో ఉంటారు. మనుషుల మీద ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే మన అనామికలాగా ఉంటారు. బాధపడకండి మామయ్య గారు, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అనామిక అంటుంది. ఇక ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు కూడా అవని ప్రవర్తనలో ఏ మార్పు లేదు. అత్తగారు శారదని అస్సలు పట్టించుకోకుండా ఏదో ఒక మాట అంటూ చిరాకు పడుతూనే ఉంది. ఆ బాధ తట్టుకోలేక శారద తన కొడుకు సురేష్తో మాట్లాడదామని తన గదివైపు వెళ్ళింది. కాని లోపల అవని సురేష్ మాట్లాడుకుంటున్న మాటలు విని ఆమె అక్కడే ఆగిపోయింది. ఏవండి, మీ అమ్మగారు అచ్చేయాలి ఇచ్చేయాలని చెప్తూనే ఉన్నారు. ఆమెతో నేను వేగలేకపోతున్నాను. దయచేసి ఆమెని అనామిక వాళ్ళింటికి పంపించేయండి. సురేష్ నిశ్శబ్దంగా వింటున్నాడు. మామయ్య గారిని ఇక్కడికి తెచ్చుకుందాం. ఆయనతో అయితే అసలు ఏ గొడవ ఉండదు. ఆయన సైలెంట్గా ఉంటారు. కానీ మీ అమ్మ చాదస్తో నేను భరించలేను. వెంటనే ఆమెని ఇక్కడి నుంచి పంపించేయండి. సరే అవని, నువ్వన్నట్టే చేద్దాం. అమ్మని అన్నయ్య వాళ్ళ ఇంటికే పంపిస్తాను. తమ గొడవల వల్ల కొడుకు ఇబ్బంది పడ్డం ఇష్టం లేక శారద కూడా సరేనని ఒప్పుకుంటుంది. సురేష్ భారమైన హృదయంతో తన తల్లిని తీసుకొని అనామిక పెంకుటింటికి వెళ్ళాడు. అన్నయ్య, అమ్మిక్కడే ఉంటుంది. పరిస్థితులు మీకు తెలిసిందేగా. నన్ను క్షమించండి. నాన్నా, మీరు రండి. అవని మిమ్మల్ని రమ్మని చెప్పింది. వద్దురా సురేషు, నేనక్కడికి రాను. నాకీ పెంకుటిల్లే చల్లగా ఉంది. అనామిక పెట్టే ఆ ముద్ద, అనామిక చూపించే ఆదరణ నాకు చాలు. అక్కడ ఆ మేడలో ఏసీలున్నా మీ ఆవిడ మాటలు మాత్రం నిప్పులు గురిపిస్తాయి. నేనిక్కడే సంతోషంగా ఉంటాను నాయనా. లేదన్నా, దయచేసి అర్థం చేసుకోండి. మీరు గనక ఇప్పుడు నాతో రాకపోతే అవని నన్ను చాలా మాటలంటుంది. మళ్ళీ ఇంట్లో గొడవలు పెరుగుతాయి. నా కాపురం ప్రశాంతంగా ఉండాలంటే మీరు రావాల్సిందేనన్నా, ప్లీజ్. చూసావా రమేష్, కొడుకెంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సరేరా సురేష్, నీ కాపురం కోసం, నీ సంతోషం కోసం నాకిష్టం లేకపోయినా వస్తున్నాను, పద. ఆ ఏసీ మేడలో ఇంకెన్ని కష్టాలున్నాయో చూద్దాం. ఇక శారదని అనామిక దగ్గర వదిలేసి ప్రసాద్ని తీసుకుని సురేష్ తన బంగ్లాకి చేరుకుంటాడు. ప్రసాద్ లోపలికి రాగానే అవని, వచ్చారా మామయ్య గారు? అత్తయ్య గారి చాదస్తం భరించలేకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. మీరు గొడవ చేయకుండా మీ గదిలో మీరుంటే చాలు. ఏసీ వేసి ఉంటుంది, హాయిగా పడుకోండి. పని మనిషి కాంతమ్మ మీకు కావలసినవి ఇస్తుంది. ఏసీ గాలి వస్తుంది గాని మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయత మాత్రం ఆవిరైపోయింది అని ప్రసాద్ తనలో తాను బాధపడతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. పెంకుటింట్లో అత్తగారు శారద అనామిక చేస్తున్న సేవలతో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉంది. కాని అటు మేడలో ప్రసాద్ మాత్రం అవని నిర్లక్ష్యంతో, ఒంటరితనంతో కుమిలిపోతున్నాడు. చివరికొకరోజు ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి అనామిక ఇంటికి చేరుకున్నాడు ప్రసాద్. అమ్మా అనామిక, నేనా మేడలో ఒక్క నిమిషం కూడా ఉండలేనమ్మా. నేనిక్కడే ఉంటాను మీతో పాటు. మామయ్య గారు, కంగారు పడకండి, ఇక్కడే ఉండండి. మీ ఇల్లిది, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మామగారు ఇల్లొదిలి వెళ్లటం వల్ల సురేష్కి అవనికి మధ్య పెద్ద గొడవే మొదలైంది. చూసారా, మీ నాన్న కూడా ఆ పెంకుటింటికే వెళ్ళిపోయారు. ఆస్తి అంతస్తు లేని చోటే వాళ్ళకి గౌరవం ఉన్నట్టుంది. అవునవని,
అక్కడ మనుషులున్నారు. ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే ఉంది. నీ అహంకారం భరించటం నా వల్ల కూడా కావట్లేదు. నాకు నువ్వు అవసరం లేదు. నా తల్లిదండ్రులు, నా అన్నా వదినలతోనే నేను ఉంటాను. నీ బాధలు నేనింక భరించలేను. సురేష్ తన సామాను సర్దుకొని పెంకుటింటికే వెళ్ళిపోతాడు. రమేష్, అనామిక ఎంత సర్ది చెప్పినా తిరిగి వెళ్ళటానికి ఒప్పుకోడు. 4 రోజులు గడిచాయి. ఆ పెద్ద బంగ్లాలో అవని ఒంటరిదైపోయింది. పని మనిషి కాంతమ్మ కూడా మానేయటంతో తన పనులు తానే చేసుకోవాల్సి వచ్చింది. ఒంటరితనం ఆమెను చుట్టుముట్టింది. కోపంతో, ఆవేదనతో ఒకరోజు అనామిక ఇంటికొచ్చి గొడవ మొదలుపెట్టింది. ఏంటి సురేష్, 4 రోజులుగా నన్ను ఒక్కదాన్నే ఆ ఇంట్లో వదిలేసి ఇక్కడ ఈ పెంకటింట్లో ఏం చేస్తున్నారు? మర్యాదగా ఇంటికి పదండి. మీకు సిగ్గుగా లేదు ఇక్కడ ఉండడానికి? అవని, సిగ్గుపడాల్సింది సురేష్ కాదు, నువ్వు. డబ్బుంటే గాలిని చల్లబరిచే ఏసీలు కొనగలవేమో కానీ మనసుని చల్లబరిచే మనుషుల్ని కొనలేవు. అవును, ఇక్కడ మనుషుల మధ్య ప్రేముంది. మామయ్య గారు అక్కడ ఏసీలో అనారోగ్యం పాలయ్యారు. ఆస్తి కంటే ఆత్మీయతే గొప్పదని ఇప్పటికైనా తెలుసుకో. చూడవని, నువ్వు ఒక్కదానివే ఆ మేడలో ఉండలేకపోయావు. మరి మేము నీ దగ్గర ఎట్టా ఉండగలం? మనుషులను గౌరవించడం నేర్చుకోపోతే నీ డబ్బేం నిన్ను కాపాడలేదు. అందరి మాటలు విన్న అవని అహంకారం ఒక్కసారిగా కరిగిపోయింది. తన ఒంటరితనం, తన తప్పు ఆమె కళ్ళ ముందు కదలాడాయి. కన్నీళ్లతో అనామిక చేతులు పట్టుకుంది. నన్ను క్షమించండక్క. డబ్బుంటే చాలనుకున్నాను. కానీ ఈ 4 రోజుల్లో అర్థమైంది, మనుషులు లేని జీవితం నరకమని. నన్ను క్షమించు సురేష్. నేను కూడా మీతోటే ఉంటాను. ఆ ఏసీలు, ఆ మేడ నాకేమొద్దు. ఈ పెంకుటిండి చల్లదనమే నాకు కావాలి. సర్లే అమ్మా, తప్పు తెలుసుకున్నావుగా, అదే చాలు. చివరికి ఆ ఏసీ మేడను వదిలేసి అందరూ కలిసి ఆ పెంకుటింట్లోనే సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వేసవి ఎండలు మండుతున్నా ఆ ఇంట్లో మాత్రం మనుషుల ప్రేమతో కూడిన చల్లదనం నిండిపోయింది. విడిపోతున్న కుటుంబం మళ్లీ ఒక్కటైంది. డబ్బు సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ సంతోషాన్నిచ్చేది కేవలం కుటుంబం మాత్రమే. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ ఇల్లంటే ఆత్మీయతకు ఒక చిరునామా వంటిది. కాని ఆ ఇంటి పునాదులు పేదరికంతో నిర్మించబడ్డాయి. ప్రసాద్ పెద్ద కొడుకు రమేష్ తన చిన్నతనంలోనే తండ్రి పడుతున్న ఆర్థిక కష్టాన్ని చూసి తన చదువుని అర్ధాంతరంగా ఆపేసి కూలి పనులకు వెళ్ళాడు. ఆ సంపాదనతో తన 2 తమ్ముళ్ళు సురేష్, అరుణ్లను పట్నంలో పెద్ద చదువులు చదివించాడు. రమేష్ చేసిన త్యాగం వల్లే ఈరోజు ఆ 2 పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. రమేష్కి అదే ఊళ్ళో పేద కుటుంబానికి చెందిన అనామికతో పెళ్లి జరిగింది. అనామిక చాలా మంచమ్మాయి. ఒరే రమేషు, ఇట్రారా, కాసేపు ఇక్కడ కూర్చో. ఈ పాలు పెతకటం, పొలం పనులు చేయడం నీకు చిన్నప్పటినుంచి అలవాటైపోయింది గాని నా మనసులో ఒక్కటే బాధరా. నువ్వు కూడా చదువుకొనుంటే ఈరోజు నీ తమ్ముళ్లలాగే ఏసీ రూముల్లో పనిచేసే ఒడివిగా. నీ త్యాగం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంటుందిరా. నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను. నాన్న, నా తమ్ముళ్ళు బావుంటే నేను బావున్నట్టే కదా. సురేష్, అరుణ్లు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఊళ్ళో అందరూ సురేష్ గురించి, అరుణ్ గురించి గొప్పగా చెప్తుంటే నా శరీరం 100 ఏనుగుల బలంలో ఉప్పొంగుతుంది నాన్న. వాళ్ళ గౌరవమే నా గౌరవం. అయినా అనామిక వచ్చినప్పటినుంచి నాకే లోటు లేదు. అనామిక నన్ను, మన ఇంటిని బాగా చూసుకుంటుంది. తానుండగా నాకే కొరత లేదు నాన్న. రమేష్ అన్నదే అక్షర సత్యం. అనామిక ఈ ఇంట్లోకి వచ్చిన అదృష్టం వల్లే ఆ 2కి వెంటనే పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. రమేష్కి జరిగిన పెళ్ళి సాదాసీదాగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు సురేష్, అరుణ్కి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చెయ్యాలి. వాళ్ళు కోరుకున్నట్టే ఆ ధనిక పిల్లలతో పెళ్లిళ్ళు చెయ్యాలి. మనకు ఆస్తులు లేకపోయినా మన మమకారం చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. అత్తయ్య, మా ఆయనకి తమ్ముళ్ళంటే ప్రాణం. వాళ్ళ సంతోషం కోసమే ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మన ఇంట్లో ఉన్న ఈ ప్రేమని వాళ్ళు చూసి మురిసిపోవాలి. అవని, అంజలి పట్టణంలో పెద్ద మేడలో పెరిగిన వాళ్ళు కదా. మన ఈ చిన్ని పెంకిటింటిలో వాళ్ళు ఎలా సర్దుకుంటారోనని కొంచెం భయంగా ఉంది. కానీ మన ఆత్మీయతతో వాళ్ళ మనసుని గెలుచుకుంటామని నమ్మకంగా కూడా ఉంది. కొన్ని రోజుల తర్వాత సురేష్కి, అరుణ్కి పెళ్లిళ్ళు చాలా ఆడంబరంగా జరిగాయి. అనామిక తన దగ్గరున్న చిన్నపాటి బంగారు నగల్ని కూడా సురేష్, అరుణ్ల పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చేసింది. సురేష్, అరుణ్లు పెళ్లి కోసం పెద్ద మొత్తంలో పర్సనల్ లోన్లు కూడా తీసుకున్నారు. కొత్త కోడళ్లు అవని, అంజలి మెట్టినింట్లో అడుగుపెట్టారు. వాళ్ళు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు శీతాకాలం కాబట్టి సర్దుకుపోయారు. కానీ
ఎండాకాలం నాటి సెగలు మొదలవగానే అసలు కథ మొదలైంది. ఓ రోజు మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. పాత పెంకుటిల్లు ఒక వేడి కొలిమిలా మారింది. హాల్లో అవని, అంజలి ముఖాలు చెమటతో తడిసిపోయాయి. సురేష్, నీకు నేను ముందే చెప్పాను, ఈ నరకంలో ఉండడం నా వల్ల కాదు. మా ఇంట్లో గదులన్నీ సెంట్రల్ ఏసీలో ఉండేవి. ఇక్కడ ఈ పాత పెంకులు నిప్పులు కురుస్తున్నాయి. ఫ్యాన్ వేస్తే వేడిగాలు వస్తోంది. ఆ వేడికి నా స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. అసలు ఇక్కడ నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. అవును అరుణ్, నా వల్ల కూడా కావట్లేదు. వంటింట్లో అనామిక అక్క వంట చేస్తోంది. ఆ పొయ్యి వేడికి తోడు ఈ ఫ్యాన్ గాలి వేడి. ఇక్కడుంటే మనం ఉడికిపోతాం. కనీసం మంచినీళ్ళు తాగుదామన్నా నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి. మన త్వరగా పట్టణంలోనో లేక ఇక్కడే ఊర్లో ఉన్న కొత్త అద్దీంట్లోకి మారిపోదాం. అంజలి, అవని, మీరు కొంచెం అర్థం చేసుకోండి. మనం ఈ ఇంటిని వదిలి వెళ్తే నాన్నగారు చాలా బాధపడతారు. అన్నయ్య మా కోసం ఎంతో కష్టపడ్డాడు. అది మీకు తెలుసు కదా. మనం ఇల్లు మారితే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. మీరెందుకు అలా ఆలోచించటం లేదు? సురేష్, సెంటిమెంట్లు మా ఆకలిని వేడిని తీర్చావు. మా ఆరోగ్యం పాడవుతుంది ఇక్కడ. నాకు నిన్నటి నుంచి తలపోటు వస్తుంది. మేము ఈరోజు సాయంత్రమే సామాన్లు సర్దుకుని వెళ్ళిపోతున్నాం. మీరొస్తారా రారా అన్నది మీ ఇష్టం. మమ్మల్ని ఈ చావడిలో ఉండమంటే మాత్రం ఉండలేం. అన్నయ్య, ఏం చేయమంటావు? వీళ్ళసలు మన మాటే వింటం లేదు. ఆ అద్దింటికి అడ్వాన్స్ కట్టేస్తాను. లోన్ల భారాలు ఒకవైపు, భార్యల పట్టుదల మరోవైపు. సురేష్, అరుణ్ ఇద్దరూ దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులకి నిజం చెప్పి ఊర్లోనే ఉన్న ఒక ఆధునిక భవనాన్ని అద్దెకు తీసుకుని వెళ్ళిపోయారు. సురేష్, అరుణ్లు అవని, అంజలితో వెళ్ళిపోవటంతో ప్రసాద్, శారదమ్మల గుండెలు పగిలాయి. ఆ పాత ఇల్లు మళ్లీ నిశ్శబ్దం అయిపోయింది. ఓ సాయంత్రం వేళ ప్రసాద్ అరుగు మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు. శారదమ్మ లోపల ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. చూశారండి, మనం కష్టపడి పెంచిన పిల్లలు ఎండకి తట్టుకోలేక మనల్ని వదిలిపోయారు. మన ఇల్లు పాతదవడం తప్ప మన పేదరికమే మన మధ్య దూరాన్ని పెంచింది. నాకిప్పుడు ఈ అన్నం కూడా సహించడం లేదయ్యా. ఇది మన తప్పు కాదు శారదా, అంతా కాలం మహిమ. ఈ ధనిక పిల్లలకి ఈ పేదరికం, ఈ ఉక్కపోత అలవాట్లేదు. మన కొడుకులు కూడా వాళ్ళ మాట వెనక తప్పలేదు. రమేషు, నువ్వు కూడా వెళ్ళిపోరా. అనామికనైనా సుఖంగా ఉంచు. నీకే లోటు రానివ్వకూడదనుకున్నాను గాని ఈ పాతిల్లే నీకు శాపమైందేమోరా. నాన్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేను తమ్ముళ్ళని చదివించింది వాళ్ళు సుఖంగా ఉండాలని. వాళ్ళు వెళ్ళిపోయారని నేను బాధపడ్డం లేదు. మీరు బాధపడుతుంటేనే నా గుండె తరుక్కుపోతుంది నాన్న. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అప్పుడు ప్రసాద్కి దాహం వేయటంతో అనామికని కొన్ని నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. కుండలో నీళ్లు తీసుకొస్తూ ఉండగా అనామికకి ఒక ఆలోచన వచ్చింది. మామయ్య గారు, ముందు మీరు ఈ నీళ్లు తాగండి. మీ మనసుని కూడా శాంతపరచుకోండి. వాళ్ళు మన మీద కోపంతో వెళ్ళలేదు మావయ్య. కేవలం మీ ఇంట్లో ఉండే వేడిని తట్టుకోలేక వెళ్లారు. వాళ్ళని మన ఇంటికి రప్పించడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. నా ఆలోచన ద్వారా మన ఇంటిని చల్లగా మార్చుకుందాం. అదేలాగమ్మా, మనకి పాతింటిని మేడలాగా మార్చేంత స్తోమత లేదుగా. లోన్లు తీసుకునే ధైర్యమూ లేదు. వాళ్ళకేమో ఏసీలు కావాలి. ఇంట్లో ఫ్యాన్ వేసినా వేడిగాలొచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం. మామయ్య గారు, ఈ కుండలో నీళ్లు ఎందుకు చల్లగా ఉన్నాయో మీకు తెలుసా? బయట 40 డిగ్రీల ఎండ ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే ఈ నీరు ఎంత రుచిగా చల్లగా ఉంది. అది మట్టి కుండ కాబట్టి చల్లగా ఉంటుంది తల్లి. దాని సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలి వెళ్ళటం వల్ల ఆ చల్లదనం వస్తుంది. సరిగ్గా చెప్పారు మామయ్య. ఈ మట్టి కుండ బయట ఉన్న వేడిని లోపలికి రానివ్వదు. అలాగే లోపల ఉన్న వేడిని బయటికి పంపేస్తుంది. మన ఇంటిని కూడా ఈ కుండలాగా మార్చేస్తే ఎలా ఉంటుంది? నా ఉద్దేశం ఏంటంటే, ఈ పెంకుల పైన మట్టితో ఒక ప్రత్యేకమైన ఆవరణం క్రియేట్ చేద్దాం. ఇల్లుని కొండలాగా మార్చడమా? ఏంటన్నామేక, నీ మాటల పిచ్చి మాటలాగున్నాయి. ఇల్లు అంటే సిమెంట్ ఇటుకతో కడతారు గాని మట్టితో కట్టడం ఏంటి? అత్తయ్య, పూర్వకాలంలో అన్నీ మట్టిల్లే ఉండేవి. అవి ఎంత చల్లగా ఉండేవి మీకు తెలుసు కదా. మన పాత పెంకులపైన మేలు రకమైన మట్టిని ఒక లేయర్లాగా వేయించి ఇంటి చుట్టూ మట్టికను ఒక క్రమ పద్ధతిలో పేరిస్తే ఆ కుండగాలి ఇంటిని చల్లబరుస్తుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. మన ఊరి కుమ్మరి శెట్టిని పిలిపిస్తే ఆయన సహాయంతో మనం ఈ ఇంటిని కుండిల్లుగా మార్చుకోవచ్చు. అమ్మా, ఇదంతా సాధ్యమేనా? అసలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఇట్ట చేశారా? ఒకవేళ వర్షం వస్తే ఆ మట్టి కరిగిపోదా? మామిగారు, ప్రకృతిలో ఉండే సహజ సిద్ధమైన సూత్రమే ఇది.
వర్షం రాకుండా పైన వాటర్ ప్రూఫింగ్ లాగా సహజ సిద్ధమైన కలప పొట్టు వాడదాం. మనం డబ్బులేదని బాధపడడం అవసరం లేదు. బుద్ధుంటే ఏదైనా సాధ్యమే. రేపు ఉదయమే నేను ఈ పని మొదలు పెట్టేస్తాను. ఏమండి, మీరు నాకు సహాయం చేయాలి. ఇక మరుసటి రోజు నుంచి వారం రోజుల పాటు ఇల్లు ఒక ప్రయోగశాలలా మారింది. ఊరి కుమ్మరి శెట్టిని, మట్టి పనిచేసే మేస్త్రీలను పిలిపించి పెంకులపైన ఒక అడుగు మందం మట్టితో ఒక డిజైన్ చేయించారు. వారం తిరిగేసరికి ప్రసాద్ పాత ఇల్లు ఒక కొత్త కళను సంతరించుకుంది. పైన పెంకులు కనిపించకుండా మట్టి ఆవరణం, కుండల డిజైన్తో ఇల్లు చూడ్డానికి ఒక పెద్ద మట్టి కుండలాగే ఉంది. రమేష్ రోజూ ఆ కుండలపై నీళ్లు కొడుతుంటే ఆవిరి లోపలికి వెళ్లి చల్లదనాన్ని ఇస్తుంది. అమ్మా అనామిక, ఏ మ్యాజిక్ చేశావమ్మా! అసలు ఇంట్లోకి రాగానే పర్వతాల మీద గాలి దాకినట్టుగా ఉంది. ఈ మట్టి సువాసన, ఆ చల్లదనం నా 60 ఏళ్ల జీవితంలో ఇట్టాంటి హాయిని నేనెప్పుడూ అనుభవించలేదు తల్లి. ఆ ధనికుల ఏసీలు కూడా దీని ముందు దిగదుడిపే. నిజమేనయ్యా, వంటింట్లో కూడా ఇప్పుడు సేగ తాగలట్లే. నేను హాయిగా వంట చేస్తున్నాను. అనామిక, నువ్వు నిజంగా మా ఇంటి దేవతవమ్మా. ఈ ఒక్కపోత భయం పోయింది. అనామిక, నీ ఐడియా సూపర్ హిట్ తెలుసా? ఊళ్ళో వాళ్ళంతా మన ఇంటిని చూడ్డానికి క్యూ కడుతున్నారు. మన ఇంటి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన తమ్ముళ్ళని పిలిచి వాళ్ళకి సర్ప్రైజ్ చూపిద్దామా? అవును మామయ్య గారు, మీ కొడుకులని కోడలని ఒకసారి ఆదివారం భోజనానికి పిలవండి. ఈ చల్లదనం, సహజమైన చల్లదనాన్ని చూసి వాళ్ళు ఆనందపడిపోతారు. ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం సురేష్, అరుణ్ తమ భార్యలతో కలిసి విసుగ్గానే ఆ ఇంటికొచ్చారు. బయటేమో 44 డిగ్రీల ఎండ, రోడ్డు మీద నుంచి సెగలు పుడుతున్నాయి. వాళ్ళు లోపలికి రాగానే ఒక్కసారిగా విస్తుపోయారు. సురేష్, ఏంటిది? లోపలికి రాగానే చల్లటి గాలి తగులుతోంది. మీ అన్నయ్య ఏమైనా ఏసీ కొనడా ఏంటి? కానీ ఏసీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మన ఇంట్లో ఎప్పుడూ ఉండే ఆ చెమట వాసన కూడా రావట్లేదు ఇప్పుడు. పైగా మట్టి వాసన వస్తూ ఎంత అద్భుతంగా ఉందో. అవునక్క, బయటంతా ఎండుంటే ఈ పాత ఇంట్లో ఇంత చల్లదనం ఎలా సాధ్యం? నాకు అసలు చెమటే పట్టట్లేదు. అరుణు, ఇటు చూడు, లోపలెంత ప్రశాంతంగా ఉందో. రండమ్మా రండి, ఇది మీ అనామిక అక్క చేసిన సృష్టి. మన ఇంటిని ఆమె ఒక కొండగా మార్చింది తల్లి. మట్టితో ఈ ఇంటి పైకప్పులో తాను మమకారాన్ని గలిపింది. అందుకే లోపల ఎంత చల్లగా ఉంది. నాన్నా, మేం లోన్లు కట్టుకుంటూ ఆ అద్దింటికి అడ్డమైన డబ్బులు పోస్తూ ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఏసీ ఉన్నా సరే ఈ ఆప్యాయత, అనురాగం లేదు, ఈ ప్రశాంతత లేదు. మీ ప్రేమ లేని ఆ ఇల్లు మాకు నరకంలా అనిపించింది. కానీ మాకు మేముగా వెళ్ళటం వల్ల కేవలం గర్వంతో రాలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. సురేష్, అంజలి, అవని, బాధపడకండి. మామయ్య గారు మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. మీ పైన ఆయన ప్రేమే నాలో ఈ ఆలోచన కలిగించింది. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ఇలాగే కాపాడుతుంది. ఈ ఇల్లు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఏం వేడుండదు, కేవలం అనురాగమే ఉంటుంది. మీరు కూడా ఇంటికి వచ్చేస్తే చూడాలని మామయ్య గారి మనసు పరితపిస్తుంది. నన్ను క్షమించక్క, నేను పట్టణపు గర్వంతో మీ ప్రేమని చూడలేకపోయాను. ఈ మట్టి కుండ ఇల్లు మాకొక గొప్ప పాఠం నేర్పింది. ప్రకృతికి దగ్గరగా, మనుషులకి దగ్గరగా ఉంటేనే అసలైన సుఖం అని అర్థమైంది. అవునక్క, మేము మళ్ళీ చల్లని ఇంటికి వచ్చేస్తాం. ఆ ఎద్దిల్లు మాకొద్దు, మనం అందరం కలిసి ఉందాం. అనామిక అక్క, నువ్వు మా ఇంటికి దొరికిన నిధివి. ఆ రోజు ప్రసాద్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఆ కుండ ఇల్లు వారిని ఏకం చేసింది. అనామిక తెలివితేటలు చూసి ఊరంతా మెచ్చుకుంది. కొంతకాలం తర్వాత సురేష్, అరుణ్ తమ లోన్లు తీర్చుకున్నారు. ప్రసాద్ తన సేవింగ్స్ ఇవ్వగా రమేష్ పండించిన పంట ఆదాయం, జీతాలు అన్నీ కలిపి ఒక పెద్ద మేడను కట్టుకున్నారు. అమ్మా అనామిక, మనం కొత్త మేడ కట్టుకున్నాంగా, మరా పాత కొండ ఇంటిని ఏం చేద్దాం? మావిగారు, ఆ కొండ ఇల్లు మనకి కష్టకాలంలో దారి చూపించింది. అందుకే మన కొత్త మేడపైన కూడా మనం మట్టితో ఒక ఇన్సులేషన్ లేయర్ వేయించాం. ఆ పాత కొండ ఇంటి జ్ఞాపకాలు మన మనసులో ఎప్పటికీ అలాగే ఉంటాయి. దాన్ని మనం ఒక అతిథి గృహంలా ఉంచుకుందాం. మనకి కష్టం వస్తే దారి చూపిన మట్టిని మనం వదులుకోకూడదు కదా మావయ్య. అవునుదినా, ఈ కొత్త మేడలో కూడా మేము అదే మట్టి వాసాన్ని, నీ విజ్ఞానాన్ని కోరుకుంటున్నాం. అన్నయ్య త్యాగం వల్ల మేం చదువుకున్నాం. నీ వివేకం వల్ల మేము ఆనందంగా ఉంటున్నాం. అందరం కలిసుంటే ఏ ఇల్లైనా ఆనందాల నిలయమే. నా కోడలు అనామేక ఈ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ఆమె వల్లే మా మొసలు ప్రాణాలు మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. అత్తయ్య, ప్రేమే పునాదిగా, విజ్ఞానం గోడలుగా ఉన్న ఇల్లు
ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఆకాశం కింద మనం ఒక చిన్న మట్టి బిందువులం. కలిసుంటేనే కదా సముద్రం అంత బలం. అలా అనామిక తన వివేకంతో ఒక కుటుంబాన్ని కలిపి పేదరికంలో కూడా మేధస్సుతో ఎలా సుఖంగా ఉండొచ్చో నిరూపించింది. ఆ ఊరి ప్రజలు కుండ ఇల్లు కథ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఒక సామాన్యమైన మట్టి కుండ ఇల్లు ఒక అసాధారణమైన అనుబంధాన్ని నిలబెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.